మహాత్మా గాంధీ కలలు కొన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలనే సంకల్పంతో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని ఆయన తెలిపారు. ఈపూరు మండలం ముప్పాళ్లలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు, గ్రామస్తులు సహకారంతో సుమారు 1 కోటి ఖర్చుతో విశాలమైన కళ్యాణ మండపం నిర్మించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ శివాలయం పక్కనే గొప్ప కళ్యాణ మండపం కట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సమిష్టిగా పనిచేసి కళ్యాణ మండపం నిర్మించిన కమిటీ పెద్దలు, దాతలందరినీ అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ముప్పాళ్లకు టీటీడీ కళ్యాణ మండపం అవసరం ఉందని, దానికోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని సూచించారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మన సొంత గ్రామం, ఈ గ్రామంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నా మొదటి కార్యక్రమం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ, భవిష్యత్తులో ఒక పెద్ద టీటీడీ కళ్యాణ మండపం కూడా మన గ్రామానికి అవసరం, దానికి కూడా నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ఈ చక్కటి కళ్యాణ మండపం త్వరితగతిన పూర్తవడానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి పెద్ద డొనేషన్ ఇచ్చినటువంటి జేపీఎల్ నరేంద్రనాథ్ గారు, ధనలక్ష్మి సంస్థలు వీరనారాయణ గారికి, మోదుగుల సత్యనారాయణ గారికి, మొక్కపాటి రవీంద్రబాబు గారికి, లింగ శివ సూర్యనారాయణ గారు, కుమారు దావులూరి శివకుమారులకు, అలాగే మోదుగుల నరసింహారావు గారు, తలపనేని రామారావు గారు, వడ్లమూడి గోవిందరాజు గారు, ఇట్లా అనేక మంది దాతలు వీరితో పాటు ఇచ్చారు. లక్ష 25,000 డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మళ్ళీ మన గ్రామాన్ని అందరం సమైక్యంగా కలిసి అభివృద్ధి చేసుకుందాం. మహాత్మా గాంధీ గారు నిద్ర చేసినటువంటి గ్రామం. స్వతంత్ర ఉద్యమంలో భాగంగా ఆయన దేశంలో అనేక ప్రాంతాలు తిరిగారు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లే వెళ్ళలేదు కొన్ని చోట్ల, ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశాన్ని ప్రతి భాగం టచ్ చేయడం కష్టం. కానీ అలాంటిది ఈ గ్రామంలోనే ఒక ముఖ్యమైన వ్యక్తి ఆ రోజు నేషనల్ కాంగ్రెస్ లో మెంబర్ అవడం గోపాల రామలింగయ్య గారు. వారిని ఈ సందర్భం మనకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. గోపాల రామలింగయ్య గారు దేశంలోనే ఒక ముఖ్య కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ గారి పక్కన స్వతంత్ర పోరాటంలో వారు కూడా భాగస్వామ్యం అయ్యి, మహాత్మా గాంధీ గారిని, అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారిని మరి ఈ గ్రామం తీసుకురావడం గొప్ప విషయం. మరి గోపాల రామలింగయ్య గారు ఈ శివాలయం కూడా వారు చేతుల మీదుగా దాతలందరూ ముందు తీసుకొచ్చి ఈ నిర్మాణ కార్యక్రమం, దేవాలయ నిర్మాణంలో ముందున్నారు. వారు చేసినటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. వారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ